హాయ్ హలో అండి అందరికీ. శ్రావణ మాసంలో 3 వారాలు అయిపోయినాయండి. ఇంకా 2 వారాలు ఉన్నాయి. లాస్ట్ వీక్ వరలక్ష్మి వ్రతం చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంక ఈ 2 వారాల్లో చేసుకోవచ్చండి. నేనైతే చివరి వారం చేసుకోవాలనుకుంటున్నాను. ఈ వారం కూడా నాకు కుదరట్లేదు. నెక్స్ట్ వీక్ అయితే చేసుకుంటాను. అందుకని ఇక్కడ అమ్మవారికి అయితే గాజుల మాల అయితే తయారు చేసుకుంటున్నాయి. గాజుల మాల అయితే చాలా సింపుల్, చాలా బాగుంటుంది కూడా. వేసుకుంటే అందంగా ఉంటుంది అమ్మవారి పటానికి. ఎలా చేయాలి చూపించేస్తాను. ముందు 2 గాజులు తీసుకొని దానికి కొంచెం ముడేసుకోవాలి. ముడేసుకుంటే ఫస్ట్లో ఆగుద్ది. తర్వాత ఒక్కొక్క గాజు తీసుకొని మనం పువ్వులు కట్టుకున్నట్టేనండి. మధ్యలో నుంచి ఆ లేస్ కానీ దారం కానీ మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోవచ్చు. లేస్ అయితే ఇంకొంచెం అందంగా కనబడుతుంది. ఇలా పైనుంచి లాగి మధ్యలో నుంచి లాగితే ఇంకా అలా వరుసగా లాగుతూ వెళ్తే ఒక దండలా తయారైద్దండి. క్రాస్గా వచ్చిద్ది. అలా క్రాస్గా వస్తేనే కరెక్ట్గా వచ్చినట్టు. మాల కూడా వేస్తే కూడా మనకి క్రాస్గా రావాలి. ఇలాగా నేను చూపిస్తున్నాను చూసారా, అలాగా క్రాస్గా అయితే రావాలి. అలా క్రాస్గా వస్తేనే మాల మొత్తం మనకి అమ్మవారి పటానికి ఇలా సరిపోయిద్దండి. నేనైతే డజన్ ఇయ్యి తీసుకున్నా. కొన్ని కట్టాక మనకి చేతికైతే అందవు కదా, ఇంకా అందుకని ఏదైనా ప్లేట్లో కానీ ఏదైనా క్లాత్లో కానీ పెట్టుకొని ఇలాగా ముందు 3 గాజులు ఇలా పట్టుకొని ఇంకొక దాని తర్వాత ఒకటి అలా ముడేసుకొని పెట్టుకోండి. కింద పెట్టుకుంటేనే మనకి గ్రిప్ అయితే వస్తుంది. ఇంకా పైన పెట్టుకుంటే మళ్ళీ వేలాడిపోతాయండి. ఇంక ఇలా అయిపోయిందండి. కొంచెం సాగదీసామంటే మనకి పూల మాల ఎలా సాగిద్దో అలా సాగిద్దండి కొంచెం. ఇంకా సాగంగానే అమ్మవారి పటానికి ఇలా వేసుకుంటే ఎంత బాగుందో కదండి. ఇంతేనండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి అబ్బా కొంచెం.